నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న గో సంరక్షణ పథకానికి సోమవారం రోజు కీర్తిశేషులు ఎం గోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ₹1,00,000 దేవస్థానం గో సంరక్షణ పథకానికి విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళాన్ని పర్యవేక్షకులు సి మధుసూదన్ రెడ్డికి దాతలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి సంబంధిత విరాళపు రసీదు, ధృవపత్రం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేయబడ్డాయి. ఈ సమర్పణ కార్యక్రమంలో గోపాలకృష్ణారెడ్డి సతీమణి శ్రీమతి ప్రసన్నమ్మ, కుమార్తె శ్రీమతి రాధికారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన ఆగంతకులు వాట్సాప్ డీజీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో. డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తామని యువతిని బెదిరించిన ఆగంతకులు కేసు నుంచి తప్పించుకునేందుకు 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 92 కోడ్తో వచ్చిన కాల్ పోలీసులకు వ్యాపారవేత్త ఫిర్యాదు. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు. యూపీ చెప్పుల వ్యాపారి ఇంట్లో 100 కోట్లు సీజ్. యూపీలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు. ఆగ్రాలోని 3 చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించగా కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. కేవలం 42 గంటల్లోనే 100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్. పటిష్టమైన 3 అంచెల భద్రత నడుమ బ్యాలెట్ బాక్స్ల స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు. 24/7 పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు మరియు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా. స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని స్ట్రాంగ్ రూమ్ కు నలువైపులా పోలీస్ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ గార్డు సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. జై జవాన్ జై కిసాన్ నినాదంతో చేతి వృత్తుల వారు రాజ్యాధికారం, సిరి సంపదలు కోల్పోయారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ వడ్డేపల్లి హనుమంత్. రాజ్యాధికారం రైతుల పేరుతో భూమి కలిగిన కులాల పరమయ్యింది. నిజమైన రైతులు రైతు కూలీలుగా, కౌలు రైతులుగా మిగిలిపోయారు. ఆకలి చావులకు గురవుతున్నారు. అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్యలు అన్ని కౌలు రైతుల ఆత్మహత్యలే. మన చేతి వృత్తిదారుల వారు ఐకమత్యం అవ్వడం ద్వారా మాత్రమే తిరిగి మనం రాజ్యాధికారం సాధించగలం. రాజ్యాధికారం ద్వారా మాత్రమే మనం కోల్పోయిన మన సిరి సంపదలు మన జాతుల వారు తిరిగి సాధించి ఆర్థిక స్వావలంబన సాధించగలం. రాజ్యాధికారంలో ఉన్న భూస్వామ్య వర్గాలు అమలు చేసే సంక్షేమ పథకాలు మరియు విద్య మన జీవితాలను మార్చలేవు. మన తెలుగు మహిళలకు అమెరికాలో అరుదైన గౌరవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన జయ బాధికకు అగ్రరాజ్యమైన అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని సాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆమె నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా జయ నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో కమిషనర్గా కొనసాగుతున్న ఆమె హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లిన ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. 10 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో లాభాపేక్ష లేకుండా పలు కేసుల్లో ప్రభుత్వం తరపున వాదించిన ఘనత ఆమె సొంతం చేసుకుంది. అలాగే మెక్జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో సహాయక అధ్యాపకురాలుగా పనిచేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం. బుధవారం నుంచి నిలిపివేస్తామని ప్రకటన. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదన్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. ప్రభుత్వం 1,500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడి. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేదిక ప్రైవేట్ సంస్థలే. జూన్ 1 నుంచి అమల్లోకి. జాజుల కృష్ణ. కొత్త నిబంధనలు జారీ చేసిన కేంద్రం. ఇకపై ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే.
శిక్షణ పూర్తి చేసుకున్న సంస్థలోనే లైసెన్స్ పొందవచ్చు. శిక్షణ ఇచ్చే సంస్థకు 3 ఎకరాల స్థలం తప్పనిసరిగా ఉండాలి. థియరీ, ప్రాక్టికల్ రూపంలో శిక్షణ ట్రైనర్ కనీసం హైస్కూల్ విద్యను పూర్తి చేసి ఉండాలని నిబంధన. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి ఫుడ్ కూడా ప్రమాదకరమే. ఇంట్లో వండుకునే ఆహారమైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమని ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల్లో తెలిపింది. కొవ్వు, చక్కెర, ఉప్పు, నూనె అధికంగా ఉంటే ఉబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చునని హెచ్చరించింది. రోజుకు ఉప్పు 5 గ్రాములు, చక్కెర 25 గ్రాములు మించరాదని స్పష్టం చేసింది. విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రజలు ప్రాధాన్యంగా తీసుకోవాలని పేర్కొంది. జూన్ 4వ తేదీ జరగనున్న కౌంటింగ్ కు సంబంధించి కౌంటింగ్ హాల్లో చేయాల్సిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్ లో స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్ ను పరిశీలించారు. అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్ బ్లాక్ ను, కౌంటింగ్ హాల్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ హాల్లో ఏ విధంగా టేబుల్స్, చైర్లు ఏర్పాటు చేసుకుంటే సౌకర్యంగా ఉంటుందో చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేయనున్న టేబుల్స్, చైర్లను ముందుగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందరికీ చూపించాలని, రిటర్నింగ్ అధికారులు అంగీకరించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వీవీప్యాట్ కౌంటింగ్ బూత్ ఏ విధంగా ఏర్పాటు చేయనున్నారో అనే విషయాన్ని కూడా రిటర్నింగ్ అధికారులకు తెలియజేసే విధంగా వీవీప్యాట్ కౌంటింగ్ బూత్ ఒకటి మోడల్గా ఏర్పాటు చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు చూపించాలని ఆర్ఎండ్బి ఎస్సీని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పాణ్యం, రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చెల్లా కళ్యాణి, కర్నూలు ఆర్టీఓ కోడుమూరు రిటర్నింగ్ అధికారి శేషిరెడ్డి, ఆర్ఎండ్బి ఎస్సీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మరణించిన ఘటన చోటు చేసుకుంది. కర్నూలు సమీపంలోని గార్గేపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఆగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇర్ఫాన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకునికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మృతి చెందిన వ్యక్తి కర్నూలు బుధవారపేటకు చెందిన ఇర్ఫాన్ గా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైలం తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనానికి బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లో ఉచిత సేవలు, పాలు, బిస్కెట్లు, మంచినీరు, పులిహోర ప్రసాదాలను అందిస్తూ భక్తులు సేవలో నిమగ్నమయ్యారు. ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలం క్షేత్రంలో సోమవారం శ్రీ జ్వాలా నృసింహ స్వామి వారికి కాలింగ నర్తన ఉత్సవం నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి వారి ఆధ్వర్యంలో తొట్టి తిరుమంచనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వందే బృందావనచరం పల్లవీ జనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం హిరణ్యస్తంభ సంభూతి ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లాదార్తి ముఖే జ్వాలా నరసింహాయ మంగళం. నవాన్నిక క్రోధినామ సంవత్సర నవాన్నిక
నృసింహ జయంతి బ్రహ్మోత్సవం 8వ రోజు కాళింగ నర్ధనం. కాళికుడు అనే పాముని భగవంతుడి కరువనికి వచ్చినప్పుడు వారు ఒక పాదంతో ఆ పాముని తొక్కుకుంటూ ఇంకొక పాదంని శిరస్సు మీద ఉంచి వారు ఆ పాముని స్వామివారు కృష్ణ పరమాత్మ ఆ కాళిక పాముని సంహరిస్తున్నాడు రాక్షసుడు వచ్చిన వేషంలో. ఈ జ్వాలా నృసింహస్వామి వారి ఈరోజు కాళింగ నర్తనంగా భగవంతుడు ఉభయదేవిమారులతో స్వామివారు ఇక్కడ ఈ కులమంటపమునందు ఇచ్చేసి యావత్ భక్తులకి దర్శనం ఇచ్చే ఒక అవకాశం. ఇటువంటి వారిని ఇచ్చామీన విహార కచ్చవ మహాపోత్రిం యదృచ్ఛాహరే రక్షా వామన రోష రామ కరుణ కాకుస్త హేలాహలిన్ క్రీడా వల్లభ కల్కవాహన దశా కల్కిన్ నిధి ప్రత్యహం జల్పంత పురుషోత్పుణంతి భువనం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.